శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్రి అంకితం నుండి 5వ కందార్థము క్రమసంఖ్య 217. సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్విస్థలిపై, మకరాంక జనని జనకాద్యకళంకులలోను నేని వననేమి గణన, బోధందితర జనులేమి గణన, వికలమానసుడవై వ్యతనందబోకు నీవ కుటిల భక్తుడవని తెల్పితి బోధ నననేమి గణన, బోధందితర జనులేమి గణన. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 217. క్రిందటి కందార్థములో హఠమున భరత్కారమున పట్టుకొని కుటిల ఆత్ముని, తప్పు చేసిన వానిని, అంటే ఒక నేరము చేసిన దుష్టుని పట్టుకొని ఉరి తీయమని మహారాజు గారు భటులకు ఆజ్ఞ ఇస్తాడు. ఆ నేరస్తును పట్టుకొని భటులు వారిని ఉరి తీసే లోపల ఆ దుష్టుడు తాను ఇదివరలో చేసిన నేరముల గురించి విచారించుకుంటూ ఉంటాడా అంటే అలా చేయడు. తాను ఎంతకాలము బ్రతికి ఉండునో, ఇక ఉరి తీయబడుటకు ఎంతకాలం ఉన్నదో అని మాత్రమే ఆలోచనతోనే ఉంటాడు తప్ప మరి అట్లునే ఎటువంటి నరుడైనా సద్గురుమూర్తి ద్వారా ఉపదేశము పొంది గురుముఖత పరిపూర్ణ బోధను చక్కగా గ్రహించిన పిమ్మట ఆ నరుడు తన వెనుకటి చేష్టలు అంటే కర్మల గురించి వగైరా వగైరా విచారించగలడా? అట్టి ఎరుక చేష్టలు చేయునా అంటే చెయ్యడు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి 5వ కందార్థము క్రమసంఖ్య 217. ఈ కందార్థమును హితోపదేశమును తెలియచేస్తున్నారు. సకల జనుల సమ్మతిగా నొకరైనను నడువలేరు స్థలిపై, మకరాంక జనని జనకాధ్యకలంకులలోను నేనీ వనని మీ గణనా, బోధందితరా జనులేమి గణనా, వికలమానసుడవై వెతనుందబోకు
నీవ కుటీల భక్తుడవని తెలిపితి బోధ నననేమి గణనా బోధందితరా జనులేమి గణనా. శిష్య, నుర్వీస్థలిపై అంటే ఈ భూమండలమందు, ఈ భూమి పైన సకల జనుల సమ్మతిగా, సకల జనుల సమ్మతిగా అనగా అందరకు నచ్చినట్లుగా, ఆమోదించినట్లుగా, అంటే సంతృప్తి చెందినట్లుగా ఒకరైనను, ఏ ఒక్క మానవుడైనను నడవలేరు, అంటే ప్రవర్తించలేరు. మకరాంకుడు అంటే మొసలి వాహనముగా కల మన్మధుడు. మకరాంకుడు అనగా మొసలి వాహనముగా గల మన్మధుడు. మన్మధుడికి మొసలి వాహనముగా ఉంటుంది. ఆ మొసలి వాహనముగా గల మన్మధుడు జననీ జనకులు. ఈ మన్మధుని తల్లిదండ్రులు ఎవరు అంటే లక్ష్మీనారాయణులు. ఆధ్యాకలంకులలోన అంటే దేవేంద్రాది మున్నుగు దేవతలతో సహా నీ అననేమి గణన, నేను నీవు వారికంటే నీవు నేను గొప్పవారం అవుతామా? బోధందు అజన్మరహితమునకు మార్గమైన పరిపూర్ణ భావమునందు జనులేమి గణన, ఇతరులు ఏ విధముగా మాట్లాడినా అనుకూలంగా వ్యతిరేకంగా అంటే ఈ ప్రపంచమందు అందరూ మెచ్చుకునేలా వారికే కుదరలేదు. ఎవరికి? మకరాంకుడు అనగా మొసలి వాహనముగా కలిగినటువంటి యొక్క మన్మధుడు అయినటువంటి జననే జనకులు తల్లిదండ్రులు అంటే లక్ష్మీనారాయణులకు దేవేంద్రాది దేవతలతో సహా కూడా ఆ మున్నుగు వారందరూ కూడా నడవలేకపోయారు. అటువంటప్పుడు ఈ ప్రపంచమందు అందరూ మెచ్చుకునేలా ఆమోదించేలా నడవడిక కలిగి ఉండటం చాలా కష్టతరమైన పని. వారికే సాధ్యం కానప్పుడు మానవుడు నువ్వెంత? అందరికీ ఆమోదంగా నడవడిక కలిగి ఉండటము చాలా కష్టతరమైన పని. అందరూ మెచ్చుకునేలా, ఈ ప్రపంచంలో అందరూ మెచ్చుకునేలా నడుచుకోవాలి అంటే అది సాధ్యమైన పని కాదు. 84 లక్షల జీవులకు పోషణకర్త అయిన వైకుంఠాధిపతి అయిన విష్ణుమూర్తి, 84 లక్షల జీవులకు పోషణకర్త అయినటువంటి వైకుంఠాధిపతి అయిన విష్ణుమూర్తి అయిన సకధర్మచారిణి ఐశ్వర్యాధిష్టాన దేవత అయిన మహాలక్ష్మి, ఇంకా లోకపాలకులైన ఇంద్రాది దేవతలకే వశము కాకుండా ఉన్నది. మరి అట్టి స్థితి యందు గృహస్థ ధర్మంలో ఉండి అభుక్తి ముక్తి క్రియలు రెండింటికి బాధ్యత వహించి జన్మ రాహిత్యమునకి పరిపూర్ణ బోధ కృషి చేయు నీవు నేను ప్రవర్తించే విధానము అందరికీ అనుకూలముగా ఉండకపోవచ్చు. జన్మరాహిత్యమునకై ఆ పరిపూర్ణ బోధ కృషి చేయుట కోసము నీవు నేను ప్రవర్తించే విధానము
అందరికీ అనుకూలముగా ఉండకపోవచ్చు, సాధ్యము కాకపోవచ్చు. అవును. పూర్వపుణ్య విశేషముచే నిష్కలంకమైన భక్తితో ఈ ధర్మమును ఆశ్రయించుట చేత నీ యందు ఎట్టి సందేహము లేక అపూర్వమైన ఈ భావమునకు నీకు ఉపదేశించినాను. ఎలాగునంటే గురువాక్యం యథాతథముగా జీవించు విధానములో నీ ప్రవర్తనను గూర్చి అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని ప్రపంచములో వారు ఎవరు మాట్లాడినా నీవు వికలామానసుడవై అంటే కలత చెందిన మనసు గలవాడవై మనస్తాపమును చెందకు, వెతనందబోకు. వెతనందబోకుము అనగానేంటి అంటే అశాంతికి గురి అయి సమస్యలకు లోను కాకు. అంటే ఈ బోధలోని ఇతర జనులు ఈ బోధను అనేక రకములుగా విపరీత భావనలతో చెప్పుదురు. వారి మాటలను అన్నింటినీ విని నీవు మనసులో బాధపడకు. నీవు అకుటిల భక్తుడవని అనగా నిష్కలమైన పరిశుద్ధమైన భక్తి గలవాడవని తెలిపితి బోధ. ఈ పరిపూర్ణ బోధను నీకు ఉపదేశించినాను. అంటే నీవు కుటిలత్వము లేని నిజమైన భక్తుడవని ఈ బోధ నీకు చెప్పి తిని కనుక ఇతరుల తప్పుడు వ్యాఖ్యానములకు బాధపడకు, వాటిని లెక్కించకుము అంటూ ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.